హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 35వ భాగం. పో ఇక్కడి నుండి అని గట్టిగా అరవగానే ఉలిక్కి పడింది మను. నీకే చెప్పేది, వెళ్ళమంటుంటే అర్థం కావట్లేదా అనడంతో చేతిలో ఉన్న బాంబ్ పక్కన టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుండి బయటకొచ్చి అక్కడే కింద కూర్చొని నేనేం చేశానని ఆయనకి అంత కోపం అని ఏడుస్తూ ఉండిపోయింది. పొద్దున్నే నిద్ర లేచిన అభి జిమ్కి వెళ్తూ బయటే కూర్చున్న మనువైపు ఒకసారి చూసి రెక్లెస్ గా వెళ్లిపోయాడు. తన అడుగుల చప్పుడికి మెలక వచ్చి లేచిన మను ఫాస్ట్ గా వెళ్లిపోతున్న అభిని చూసి, అయ్యో తెల్లారిందా, తనొచ్చేలోగా నా పనులు కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటూ పరిగెట్టినట్టే వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. మను, వాడికి గ్రీన్ టీ ఇచ్చిరమ్మా, అసలే లేట్ అయినట్టుంది అని అరుంధతమ్మ అంటే, సరే అమ్మమ్మా అని వెళ్లిన మను ఒక్క క్షణం పాటు అలానే చూస్తుండిపోయింది. ఫ్రెష్ అయి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నడుంకి ఒక టవల్ కట్టుకుని మరో చేత్తో తల తుడుచుకుంటున్న అభిని చూసి మనసులో తెల్లగా మెరుస్తున్న కండలు తిరిగిన శరీరం, ప్రతిరోజు జిమ్ చేసినా ఎక్కడా ఫ్యాట్ అనేది లేకుండా ఉన్న సిక్స్ ప్యాక్ బాడీ, సింహంలా విశాలంగా ఉన్న వక్షస్థలం, సిల్కీ హెయిర్, మగసిరి ఉట్టిపడేలా ఉన్న మీసాలు. ఎప్పుడూ నవ్వడమే అతను చూడలేదు. కేవలం యశు వాళ్ళు వచ్చిన తర్వాతే అతను నవ్వడం చూస్తుంది తను. అలా నవ్వినప్పుడు బుగ్గలో చొట్టపడి అందంగా కనిపిస్తే పై రెండు పళ్ళు కింది పెదవి మీద పడి ఇంకా అట్రాక్షన్ గా అనిపిస్తూ ఎవరికైనా పదే పదే చూడాలనిపిస్తుంది. అన్నిటినీ మించి ఇతని కళ్ళల్లో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది. అదేంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మనుకి. ఇతని పర్సనాలిటీని చూసి ఎవరో జమీందారు ఫ్యామిలీ అనుకుంటారు అని ఆలోచిస్తూ బయటే నిలబడి ఆలోచిస్తుంటే, ఏం చూస్తున్నావు అన్న అభి గొంతుకి ఉలిక్కిపడి స్పృహలోకొచ్చి చేతిలో ఉన్న టీని చూపిస్తూ, టీ తెచ్చాను, వద్దంటే పడేస్తాను అని అతి కష్టంగా చెప్పింది. తన వైపు ఒకసారి చూసి అక్కడ పెట్టేసి వెళ్ళు అని తను షర్టు వేసుకుంటుంటే ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడి ఉంది మనస్విని. నీకే చెప్పేది, అక్కడ పెట్టి వెళ్ళు. వద్దులేండి, ఇక్కడికి రావడమే మీకు ఇష్టం లేదు కదా, నా నీడ కూడా మీ మీద పడితే మీకు నచ్చదుగా, తీసుకోండి నేను వెళ్తాను అని బయటి నుండే చెప్తుంటే లోపలే తను పడుతున్న బాధ అర్థమవుతున్నా అదేం పట్టించుకోనట్టే, గుడ్, త్వరగా తెలుసుకున్నావు అని కప్ తీసుకోగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. వెళ్తున్న ఆమె వైపే చూస్తుండిపోయాడు అభి. అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ టిఫిన్ చేస్తున్నాడు అభిరామ్ కాసేపటికి. కనీసం అతడి వైపు చూడను కూడా చూడకుండా తన పని తను చేసుకుంటుంది మను. మనుని పట్టించుకోకుండా యశుతో సరదాగా మాట్లాడుతూ టిఫిన్ ఫినిష్ చేసి బాయ్ స్వీటీ అని చెప్పి బయటికెళ్ళిపోయాడు. వెళ్తున్న అతని వైపే చూస్తుండిపోయింది మను. ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకుని, నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు ప్రమోద్. ఎందుకు అని వైశాలి అడిగితే, ఎందుకంటే మీ నాన్నతో చెప్పి ఊర్లో వాళ్ళకి టైం ఇప్పించినందుకు అన్నాడు. దానికి బాధగా తలొంచుకుంది వైశాలి. నువ్వెందుకు బాధపడుతున్నావు వైషు? ఇంకేం చేయను, వాళ్ళని మార్చలేం, డబ్బు పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారు. అసలేంటి వైషు వాళ్ళ ప్రాబ్లం? ఎందుకు మనుషుల్ని ఇంతలా పీక్కు తింటున్నారు? ఏమో, నేను ప్రతిరోజు వాళ్ళు మారాలనే దేవుడికి దండం పెట్టుకుంటున్నాను, కానీ వాళ్ళు మారరు వైషు. నాకొచ్చే కోపానికి వాళ్ళనసలు ఎందుకులే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల వల్లే ఊరొదిలేసి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాను అని ప్రమోద్ కోపంగా చెప్తుంటే తనని డైవర్ట్ చేయాలని ప్రమోద్ ఒళ్ళో కూర్చొని, సరే కాని మన పెళ్లికి అందరూ ఒప్పుకుంటారా? ఏంటి మేడం, డైవర్ట్ చేస్తున్నావా? చెప్పు ప్రమోద్. డౌటేముంది, పొరపాటును కూడా ఒప్పుకోరు. అయితే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అప్పుడు మీ బాబు ఇద్దరిని కలిపి పైకి పార్సిల్ చేస్తాడు. అయినా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు వైషు. పో ప్రమోద్, నువ్వెప్పుడు ఇలానే చెప్తావని పైకి లేస్తుంటే
తను వెళ్లకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, దీనికి ఓ ఐడియా ఉంది. ఐడియానా? ఏంటి ప్రమోద్ అది? ఏముంది, పెళ్లికి ముందే అన్నీ అయిపోయాడంటే అనగానే నిన్నూ అంటూ గుండెల మీద కొట్టింది. అప్పుడే టూ వీలర్లో ఒకవైపు నుండి ధను వస్తుంటే మరోవైపు నుండి చెరుకుగడ తింటూ గట్టుమీద నడుస్తూ వస్తుంది రాధ. దూరం నుండే ధనును చూసింది రాధ. అయ్యో, వీడేంటి ఈ టైంలో ఇక్కడికొస్తున్నాడు? అన్నయ్య ఇంట్లో లేడు. ఖచ్చితంగా వైషుని కలవడానికి ఇక్కడికి వచ్చింటాడు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటుంటే, ఏయ్, ఇది మా అన్నయ్య బండి సౌండ్. ఏంటి, ధను వస్తున్నాడా అంటూనే అతనితో పాటు ఇద్దరూ బయటికి చూశారు. అప్పటికే ధను పొలంలోకి వచ్చేస్తున్నాడు. ఓ గాడ్, ఇప్పుడేంటి చేయడం? వస్తే రానివ్వు, ఎప్పటికైనా తెలియాలిగా వైషు అని ప్రమోద్ అంటే, ఎలాగైనా విని ఆపాలి, లేదంటే అమ్మో అనుకుంటూ అమ్మా అని గట్టిగా కావాలని అరిచేసింది రాధ. రాధ అరుపుకి లోపలి వెళ్లే వాడు కాస్త వెనక్కి తిరిగి చూశాడు ధనుంజయ. రాధ కిందకి పడిపోయినడం చూసి బండి టర్న్ చేసుకుని తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగాడు. కళ్ళు కనబడట్లేదా? కింద పడ్డాను. నీకు వెటకారం బాగా ఎక్కువే అంటూనే కిందకి దిగి లేపపోతుంటే అతని చేతిని విసిరి కొట్టి అక్కర్లేదు అని లేచి నిలబడింది. ధను రాధతో మాట్లాడడం చూసి, ప్రమోద్, తొందరగా వెళ్ళిపో, తర్వాత నేను వెళ్తాను. సరేనంటూ ఆమెను గట్టిగా హత్తుకొని, ఇంకో 2 రోజుల్లో నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాధగా, అప్పుడేనా? జాబులో జాయిన్ అవ్వాలి వైషు. కుదిరితే వీలు చూసుకుని 10 రోజుల్లో వస్తాను, సరేనా? తన బుగ్గ మీద బుద్దు పెట్టి బాయ్ అంటే, బాయ్ బంగారం అంటూ అటువైపు నుండి వెళ్ళిపోతే కాసేపటికి మరోవైపు నుండి వైషు కూడా వెళ్ళిపోయింది. వాళ్లు వెళ్లడం చూసిన రాధ ధనుని చూసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంటే, ఏయ్, ఏంటే, నీకోసం అదే పనిగా ఏమైందోనని వస్తే లెక్క చేయకుండా పోతున్నావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? గొంతు చించుకొని అరిచావు కదా? అవును, కింద పడ్డాను, అరిచాను, అంతేకాని నేను పిలవలేదే. నోరు మూసుకుని పో. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావంటూ చేయి పట్టుకున్నాడు ధనుంజయ్. అంతే, ఆ చేతివైపు శివంగిలా చూసింది రాధ. ఏంటా చూపు? వెంట పడుతున్నాను కదా అని నువ్వేమన్నా పడతాననుకున్నావా? నిన్నెలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని ధను అంటే, ఆ చేతివైపు చూసిన రాధ ఉగ్రరూపధారిలా మారిపోయి ధను ముఖం మీద ఈడ్చిపెట్టి కొట్టింది. తను కొడుతుందని ఎక్స్పెక్ట్ చేయని ధను చెంప మీద చేయి పెట్టుకుని అలానే చూస్తుండిపోయాడు. నా జోలికొచ్చావంటే చంపేస్తాను, జాగ్రత్త అని వేలితో బెదిరించి మరీ వెళ్ళింది రాధ. చుట్టుపక్కల ఒకసారి చూసి ఎవ్వరూ చూడకపోవడంతో కసిగా చెంప మీద రుద్దుకుంటూ, నన్నే కొట్టావు కదా, చెప్తాని సంగతి. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చెయ్యకుంటే నా పేరు ధనుంజయ భూపతే కాదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధనుంజయ్. ఆ రోజు రాత్రి బాగా టైర్డ్గా అనిపించి డ్రింక్ బాటిల్ ఓపెన్ చేశాడు అభి. అప్పుడే తన పనంతా కంప్లీట్ చేసుకుని రూంలోకి వెళ్లాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ అడుగులో అడిగేసుకుంటూ వస్తుంది మనశ్విని. ఏంటో, ఆయన నన్ను చూస్తేనే అసహించుకుంటున్నారు. వేరే రూంలో పడుకుందామంటే అమ్మ వాళ్ళందరి నుండి డౌట్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ అభి రూమ్ దగ్గరికి వచ్చిన మనుకి అభి డ్రింక్ తీసుకోవడం చూసి అక్కడే డోర్ బయటే ఆగిపోయింది. గ్లాస్ సిప్ చేయబోతుంటే ఫోన్ రావడంతో విసుగ్గా, ఇప్పుడే ఫోన్ రావాలా అనుకుంటూ గ్లాస్ పక్కన పెట్టేసి బాల్కనీలోకెళ్లి మాట్లాడుతున్నాడు. ఇలా ఎంతసేపు ఉండాలో, ఆయన పని ఎప్పుడవుతుందో ఏంటో అనుకుంటూ ఏమరపాటుగా తల తిప్పగానే కిషోర్ గారు పైకొస్తూ కనిపించారు. అంతే, దెబ్బకి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయింది మను. నాన్నా, నాన్నేంటి ఈ టైంలో ఎక్కడికి వస్తున్నాడు? ఇతనేమో డ్రింక్ చేస్తున్నాడు. అయ్యో, ఏదో ఒకటి చెయ్యాలి అని తన భయాన్ని పక్కన పెట్టేసి లోపలికి పరిగెట్టింది. అభి బాల్కనీలో ఉండడం చూసి ఎక్కడ వాళ్ళ నాన్న వచ్చేస్తాడోనని వెనక్కి చూసుకుంటూ వెళ్తుంది. కాస్త ఫోన్ మాట్లాడి లోపలికొస్తున్న అభిని చూసుకోకుండా గుద్దేసి వెనక్కి పడబోయింది. జాగ్రత్త అంటూ తన చెయ్యి పట్టుకుని మీదకి లాక్కోవడంతో అభిని ఖర్చుకుపోయింది మను. బయట చల్లగాలికి నీలిమేఘంలా ఎగురుతున్న మను వెంట్రుకలు అభి ఫేస్ పై పడి గిలిగింతలు పెడుతుంటే తన నడుం చుట్టూ చేతులేసి తనకి హాయినిచ్చే ఆ స్పర్శని ఫీల్ అవుతూ అలానే హత్తుకుని ఉండిపోయాడు అభి. కంగారులో ఉన్న మను అభి ఫీలింగ్స్ ని పెద్దగా పట్టించుకోకుండానే తన నుండి దూరం జరిగింది. ఏమైంది, ఎందుకంత హడావిడిగా పరిగెట్టుకొచ్చావని అడిగాడు. డోర్ వైపు చూస్తూ, అదేంటంటే మరి మా నాన్న వస్తున్నాడు. వస్తే రానివ్వు, ఏమైంది? తల కొట్టుకుని, అయ్యో, మీ రూమ్ నిండా మందు బాటిల్లే ఉన్నాయి, పైగా మీరు డ్రింక్ చేస్తున్నారు
అయితే ఏమైంది? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఇవన్నీ ఆయన చూస్తే బాధపడతారు. అసలే ఆయన హెల్త్ బాలేని మనిషి. ఇవన్నీ చూసి మెంటల్గా డిస్టర్బ్ అవుతారండి. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చెయ్యొద్దు. కానీ ప్లీజ్ ఇవన్నీ ఇక్కడి నుండి తీసేస్తాను. ఏంటి? అంటే మళ్ళీ కావాలంటే పెడతాను అంటూ అభి చేతులు పట్టుకుని, ప్లీజ్ అండి, మీకు కోపమొస్తే నన్ను కొట్టండి. అంతేకాని వాళ్ల ముందు కొంచెం నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, ఆయన వచ్చేస్తున్నారు అని బతిమాలుతుంది. అమాయకంగా బతిమాలుతున్న ఆమె ఫేస్ చూస్తుంటే, ఏంటండి నన్ను కొట్టాలనిపిస్తుందా? అయితే కొట్టండి అంటూ తన చెంప మీద అభి చేతులతో కొట్టుకుంటుంటే, ఏయ్ ఏంటిది అంటూ ఆపేశాడు. ప్లీజ్ అండి, ఆయన వచ్చేస్తున్నారు. సరే నన్నిప్పుడేం చేయమంటావు? ఇవన్నీ తీసేస్తాను చాలా కూల్గా. సరే తీసేయి అనగానే థ్యాంక్స్ అంటూనే అక్కడున్నవన్నీ తీసేస్తుంటే, ఈలోపు కిషోర్ గారు అభి అంటూ లోపలికి రాబోయాడు. అయ్యయ్యో వచ్చేశారు. తన కంగారు చూసి నవ్వుకొని, హా మావయ్య అంటూ ఆయన లోపలికి రాకముందే తనే బయటికి వెళ్ళాడు అభి. ఏంటి మావయ్య ఈ టైంలో ఇక్కడికొచ్చారు? నిద్రపోలేదా? లేదభి, మేమింకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాం కదా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. ఇక్కడ కాదు, లోపల కూర్చొని మాట్లాడదాం. లోపల? ఆ అలాగే రండి. ఇవన్నీ తీసిందా లేదా అనుకుంటుండగానే, అరే నానా, మీరేంటి ఈ టైంలో లోపలికి రండి అంటూ బయటకొచ్చింది మను. థ్యాంక్ గాడ్, తీసేసిందన్నమాట అనుకొని, రండి మావయ్య అని లోపలికి తీసుకెళ్లాడు అభిరామ్ కిషోర్ని. చెప్పండి మావయ్య, ఏం మాట్లాడాలి? ఇదిగో ఈ పేపర్స్ నీకిచ్చి వెళ్దామని వచ్చాను అభి. పేపర్సా? ఏం పేపర్స్ మావయ్య? నాకు నేరేడుపల్లి పొలముంది. ఇది నువ్విచ్చిన 100 కోట్లకి సరిపోదు. కానీ ఇది తీసుకో, ఇల్లు కూడా సేల్కి పెట్టాను. వీలైనంత తొందరలో మిగిలిన అమౌంట్ కూడా ఇచ్చేస్తాను అంటుంటే, అభి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మను వైపు చూశాడు. అప్పటికే తన కళ్లల్లో నీళ్లు కారుతుంటే, ఏంటి నాన్న ఇది? ఇల్లు అమ్మకానికి పెడితే మీరెక్కడుంటారు? పిచ్చి తల్లి, మాకేంటమ్మా, ఎక్కడొక దగ్గర ఉంటాం. కానీ నేనేమీ డబ్బు సంగతి అడగలేదు కదా మావయ్య, మరిప్పుడు ఇవన్నీ ఎందుకు? అది నీ గొప్పతనం బాబు. నీ వరకు ఇది చాలా చిన్న మొత్తం, అందుకే నువ్వు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ అల్లుడి దగ్గర అప్పుండడం మంచిది కాదు అని కిషోర్ గారు అంటే, మను ఓ గ్లాస్ వాటర్ తీసుకురా అని మనుని పంపించేశాడు అభి. తను వెళ్ళిపోగానే ఆయన 2 చేతులు పట్టుకొని, మావయ్య, మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది మీకు అప్పుగా ఇవ్వలేదు, నా బాధ్యతగా ఇచ్చాను. ఎందుకంటే మీకు కొడుకైనా అల్లుడైనా నేనే అనుకున్నాను కాబట్టి. నిజమే, మీరన్నట్టు ఇది నాకు చిన్న మొత్తమే, కానీ అంతకు 1000 రెట్లు విలువైన దాన్ని నేను మీ నుండి తీసుకున్నాను. మరి దానికి నేనేమివ్వాలి? అభి? అవును మావయ్య, మీ అమ్మాయి మనస్విని ముందు ఈ 100 కోట్లు కాదు, నా యావదాస్తి దిగదుడిపే. ఇంకా చెప్పాలంటే దానికి ప్రతిఫలంగా నేనే మీకు ఇంకా చాలా చెయ్యాలి. కాని బాబూ, ప్లీజ్ మావయ్య, ఇలా డబ్బులిచ్చి నన్ను పరాయివాణ్ణి చేయకండి అనడంతో నవ్వి, నీలాంటి వాణ్ణి అల్లునిగా పొందినందుకు, నేను భర్తగా పొందినందుకు మా మను చాలా అదృష్టవంతులం. మీ మను కాదు మావయ్య, నా మను. తను కాదు, తనలాంటి అమ్మాయిని సొంతం చేసుకున్నా నేనే అదృష్టవంతుణ్ణి అన్నాడు. కిషోర్ నవ్వి కళ్ళు తుడుచుకుని వెలిగిపోతూ ఆగి, అభి, మళ్ళీ చెప్తున్నాననుకోకపోతే చెప్పండి మావయ్య. అది ఏం లేదు బాబు, మను మనసు చాలా సున్నితం. చిన్న మాట కూడా తట్టుకోలేదు. అర్థం కానట్టు చూస్తుంటే, అదే ఏమైందో తెలీదు, కాని పొద్దున్నుండి చాలా ముభావంగా ఉంది. నువ్వు పనిలో ఉండి ఏదో విసుక్కోనుండొచ్చు, నీ తప్పేం లేదు. కాని దాని మనసే అంతా, అందుకే చెప్తున్నాను అన్నాడు కిషోర్. రాత్రి తనని అన్న మాటలన్నీ గుర్తొస్తుంటే, మరేం పర్లేదు మావయ్య, నేను చూసుకుంటాను అనడంతో కిషోర్ నవ్వి వెళ్ళిపోతుంటే, వాటర్ తీసుకుని అప్పుడే మను లోపలికి రావడం చూసి ప్రేమగా ఆమె తల నిమిరి వెళ్ళిపోయారు కిషోర్ గారు. ఆయన వైపు బాధగా ఒకసారి చూసి లోపలికెళ్లి అభికి వాటర్ ఇస్తుంది. కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తలుంచుకొనున్న తనని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీ వాళ్లకొచ్చిన కష్టమేం లేదు, నేనుండగా వాళ్లకొచ్చిన ఇబ్బందేమీ లేదు అనడంతో హ్యాపీగా ఫీల్ అయి తలపైకెత్తి అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతూ అతని చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నని నేనెప్పుడూ ఇలా చూడలేదు. ఆయనెప్పుడూ ఇలా ఒకరి ముందు బాధపడుతుంటే చాలా ఏడుపొచ్చింది అని ఏడుస్తూ చెప్తుంటే, నవ్వుతూ చెప్పాను కదా,
మీ వాళ్ళకొచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటాను. కళ్ళు తుడుచుకుని సరేననగానే తల పక్కకి తిప్పిన అభికి తన టేబుల్ మీదున్న డ్రింక్తో పాటు క్రాకరీలో ఉన్న బాటిల్స్ అన్నీ ఖాళీ అయి ఎంప్టీగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ, అవును, ఇక్కడ బాటిల్స్ అన్నీ ఏవి? ఇంత తక్కువ టైంలో ఎక్కడ దాచిపెట్టావు అని వాటర్ తాగుతుంటే వాళ్ళ నాన్న విషయంలో చేసిన హెల్ప్కి నవ్వుతూ అభి వైపు చూసి, ఎక్కడ దాచిపెట్టలేదండి, అన్నీ పడేశాను అని సంతోషంగా చెప్పగానే తాగుతున్న వాటర్ కాస్త పొరమారడంతో మనునే తల మీద తడుతూ మెల్లిగా అండి అంది. ఆయాసపడుతూ, ఏంటి పడేశావా? తలూపుతూ, అవునండి, మొత్తం పడేశాను. ఎక్కడ దాచిపెట్టాలో అర్థం కాలేదు, అందుకే అన్నీ బాల్కనీలో నుండి కిందికి పడేశాను. ఎక్కడ పడేశావు? రండి చూపిస్తా అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బాల్కనీ కింద చూపించింది. కింద చూసిన అభికి దాదాపు కొన్ని లక్షల విలువ చేసే వైన్ బాటిల్స్ అన్నీ కింద పడి పగిలిపోయుంటే సర్వెంట్స్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేస్తుండడం చూసి, మొత్తం పడేశావా? హా అంటూ తలాడిస్తుంటే కోపంగా తన వైపు చూశాడు. తడబడుతూ, అంటే మీరే కదండి తీసేస్తానంటే సరే అన్నారు, అందుకని పడేశాను అనగానే తర్వాత ఏమన్నాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చూశారు కదండి, అభిరామ్ అందరి విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడనిపిస్తుంది. నిజంగానే కిషోర్ గారికి అల్లుడైనా కొడుకైనా నేనేనని మాటిచ్చే 100 కోట్లని ఇచ్చాడు. మరి మను విషయంలో మాత్రమే ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అదేంటో, కథ ఎలా మలుపు తిరగబోతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉండి పెట్టడం జరిగిందండి. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.